నా పేరు తోటకూరు వెంకటయ్య, గణపురం గ్రామం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని. మాది గుడిపల్లి మండలము, దేవరకొండ కాన్స్టిట్యూన్సీ. గత 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. అయితే లాస్ట్ టైము నేను సర్పంచ్గా పోటీ చేసిన, కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరిగింది. అది అధికార పార్టీ అవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ నా మీద గెలవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ కావడం వల్ల అందులోటి వాళ్ళు ఎమ్మెల్యే సహకారంతో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ వాళ్ళందరి సహకారంతో ఆయన నా మీద గెలవడం జరిగింది. అది పెద్ద తేడా ఏం లేదు. పోయినసారి చూసుకున్నట్లయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కంటే పోయినసారి బాగా డెవలప్ అయింది. అయినప్పటికీ కొద్ది తేడాతోటే ఓడిపోవడం జరిగింది. ఆ కొద్ది తేడాలని కూడా అధికార పార్టీ అహంకార బలంతో గెలిచింది. అంతకు మించి వేరే ఉద్దేశంతో మా ఊరి వరకు అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పటికైనా ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. మళ్ళీ మా మీద పోటీ చేసిన అతను కూడా కాంగ్రెస్లోకి రావడం జరిగింది. వచ్చినప్పటికీ ఇంకా ఆయన వర్గం ఆయనకంటూ ఉంటుంది. ఆయన వర్గం ఆయన అక్కడే నడిపిస్తుండు. పేరుకు మటుకు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినామని పేరు, అంతే. సేమ్ మేము పార్టీకి ఫస్ట్ నుంచి నడిపిస్తున్నాం కాబట్టి మా చేతుల్లోనే ఉంది ఇంకా కూడా బలం. వాళ్ళు ఏంటంటే అధికార పార్టీ కాబట్టి ఏదైనా పనులు దొరుకుతాయేమో అన్న ఉద్దేశంతో, ఆ దురుద్దేశంతో తప్ప అది కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయనీకైతే వాళ్ళు రాలేదు. అది అప్పుడు అంటే మా ఆల్రెడీ అధికార మొత్తం టీఆర్ఎస్ చేతిలో ఉంది కాబట్టి ఎవరైనా అధికార పార్టీలో ఉంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి పాత ఇండ్లు ఇస్తాము, ఈ టాయిలెట్లు ఇస్తాము, అవి ఇస్తాము ఇవి ఇస్తాము, బిల్లులు ఇస్తాము, ముసలి వాళ్ళకు పెన్షన్స్ ఇస్తాము, అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తాము, లేదంటే మేము పెట్టిన టీఆర్ఎస్ పథకాలు ఏవి కూడా మీకు వర్తించవు అని చెప్పి బాగా ప్రజల్ని దిగ్భ్రాంతికి గురి చేసి వాళ్ళని భయపెట్టేయడం వల్ల ఓట్లు వేసేటప్పుడు చాలామంది జనాలు భయపడి అధికార పార్టీ అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి వేయడం జరిగింది. దాదాపు అయితే ఇప్పటికి 6 గ్యారంటీలలో 4 గ్యారంటీలు కన్ఫామ్గా చేసిర్రు. 5వ గ్యారంటీ కూడా సగం అయిపోయింది. ఇంకా మిగతా సగం కూడా చేస్తున్నాడు. అది 5వ గ్యారంటీగా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అనేది ఆల్రెడీ ₹1,00,000 వరకు అందరికీ మాఫీ అయినాయి. ఇప్పుడు ఇంకా 1,50,000 వరకు రేపు 30వ తారీఖు తర్వాత ఆగస్టు 15 లోపు మొత్తం అన్ని మాఫీ అవుతాయి. కాబట్టి జనాలంతా కూడా చాలా వరకు సంతోషంగానే ఉన్నారు. మా ఊరి వరకు వచ్చినప్పటికీ ఈ 6 గ్యారంటీల పరంగా ఏమైనా ఇంకా మహిళా వృత్తి కింద 2,501 అది రాలేదు. ఇంకా తప్పితే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ పూర్తిగా ఇంకా అమలు కాలేదు. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది బాగానే అందరూ యూజ్ చేసుకుంటారు. తర్వాత ఈ ₹1,00,000 రుణమాఫీ ఆల్రెడీ అయిపోయింది. ఇంకా 2 లక్షల లోపు ఎక్కువ మంది ఉండడంతో ఈ దాదాపు చిన్నకారు రైతులందరికీ కూడా ₹1,00,000 లోపు రుణమాఫీ అందరికీ అయినాయి. కానీ వాళ్ళకు కూడా మేము సహకరించి వాళ్ళకు ఈ రైతు వేదికల దగ్గర కూడా ఈ మీటింగ్లు పెట్టి చాడబెట్టి లేని వాళ్ళకు కూడా మేము వాళ్ళకు సహాయం అందించి రుణమాఫీ అయ్యేటట్టు మేము చూస్తున్నాం. మాకు ఇంకా కాలేదండి. మా 1,00,000 పైన ఉన్నాయి కాబట్టి కాలేదు. 1,00,000 లోపు ఉన్నంత వరకు దాదాపు అందరికీ అయినాయి. 1,00,000 పైన ఉన్న వాళ్ళకు రేపు 30వ తారీఖు అవుతున్నాయి. మాకు కాంగ్రెస్లో జరిగిన అభివృద్ధితో పోల్చుకుంటే టీఆర్ఎస్ తోటి పోయినసారి జరిగిన పెద్దగా అంతగేం లేదు. ఏమైనా శ్మశాన వాటికలని కట్టిర్రు, అది ఏమైనా రైతు వేదికలని, తర్వాత ఇది ఎంతసేపు ఉన్నా ఈ చిన్న పనులే తప్ప పెద్దగా అయిన పనులు ఏం లేవు. అందరికీ అవుతున్నాయండి. ఇంకా కొంతమందికి కాకపోయినా వాళ్ళకు మేము వచ్చిందంటే వాళ్ళకు చేపియడం అయ్యే జరుగుతున్నాయి. ఇంకా కూడా అయితే ఎవరికి కూడా 200 యూనిట్ల కరెంటు బిల్లే కానీ గ్యాస్దే కానీ వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా మా దగ్గరికి వస్తున్నారు. మేము స్పందించి వాళ్ళకి అవి మొత్తం మాఫీ అయ్యేటట్టు మేము చూస్తున్నాం. గణపురం గ్రామంలో మేము సర్పంచ్ అయితే గ్రామంలో కావాల్సిన ఈ ఫండ్సే కానీ లేకపోతే పిల్లలకే కానీ స్కూళ్ళ పరంగానే కానీ ఇంకా ఉద్యోగాల ప్రైవేటీకరణ కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఉద్యోగాలకు కానీ దేనికి కానీ వాళ్ళకున్న అర్హతలను బట్టి వాళ్ళకు ఎలాంటి సహాయం కోసం మా కాడికి వచ్చినా కూడా ప్రతిదానికి మేము స్పందించి వాళ్ళకు సహాయం చేయడానికి మేము ముందంజలు ఉంటాం. లాస్ట్ టైం అయితే నాకు తెలిసి ఆ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, గ్రామాలలో సర్పంచులు కూడా ఎంతసేపు ఉన్న వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ వరకు వచ్చే బిల్లులు అవే చేసుకోరు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చిన రోడ్ల వరకే ఇప్పటి వరకు మా గ్రామం వల్ల అభివృద్ధి పరంగా ఉంది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వలన అయితే గత 10 సంవత్సరాలలో మా ఊరి పెద్ద అభివృద్ధి ఏం జరగలేదు. ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి చాలా వరకు మురికి కాలువలే కానీ లైట్లే కానీ ఏది ఉన్నా కూడా మాకు పాపం ఎందుకనాలి, ఇప్పుడు మాకు స్పెషల్ ఆఫీసర్సే కానీ కార్యదర్శి కానీ వాళ్ళందరూ మాకు అనుకూలంగా స్పందించి మేము ఫోన్లు చేసినామంటే గ్రామానికి రావడం, ఇది ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం అంటే సాల్వ్ చేయడానికి సార్ మేము వస్తున్నామని చెప్పి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుండ్రు. నీళ్ళకు పైప్ లైన్లు కొంచెం ప్రాబ్లం ఉంటే కూడా వచ్చి అమ్మటే స్పందించి కార్యదర్శి చేపియడము. తర్వాత ఇంకా రోడ్ల కాడ ఏడే ప్రాబ్లం ఉన్నా కూడా స్పెషల్ ఆఫీసర్కు మేము ఇట్లా ఫోన్ చేసినామంటే వాళ్ళు ఎమ్మటే స్పందిస్తారు. ఇప్పుడు బాలనాయక్ సార్ గెలిచిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మా స్కూల్ గణపురం గ్రామానికి సంబంధించిన గవర్నమెంట్ స్కూల్ ఉంటే అది 7th వరకు ఉన్న స్కూల్ని ఒక్క స్కూల్ కోసమే ₹14,50,000 ఖర్చు పెట్టడం జరిగింది.
దాంతోపాటు ఆయన ఫండ్స్లో నుంచి మళ్ళీ వాటర్ లేదన్న ఒక కాలనీకి వాటర్ రాకపోతే అక్కడ కొత్తగా బోర్ వేయించి ఆ వాటర్ లైన్ తీపిచ్చి వాటర్ కూడా ఊరు మొత్తం అందరికి సప్లై అయ్యేటట్టుగా మంచినీళ్ళు కూడా అందించడం జరుగుతుంది. ఇప్పుడు మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము సర్పంచ్గా గెలిచినామంటే మాకు అన్ని రకాల సహకారం ఉంటుంది కాబట్టి గ్రామాభివృద్ధి కోసం మేము ఎంతైనా పాటుపడతాం కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ మాకు స్పందించి మమ్మల్ని గెలిపిస్తే మేము ఊరి అభివృద్ధి కోసం గతం కంటే ఇప్పుడు చాలా వరకు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నాం మేము.